కాంగ్రెస్ ఉంది చూడు, కాంగ్రెస్ ఇవాళ ఒక కొత్త ఇండియన్ ముస్లిం లీగ్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ఇండియన్ ముస్లిం లీగ్ అయిపోయింది. 4% రిజర్వేషన్, ఓటు బ్యాంక్ పాలిటిక్స్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులో పోయి మీటింగ్ పెట్టి దక్షిణానికి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు కదా కేసీఆర్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, పినరాయి విజయన్, డీకే శివకుమార్ అండ్ ద స్టాలిన్. ఒక్కనాడన్నా భారతీయులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడినరా? 21st సెంచరీ ఇండియన్ ముస్లిం లీగ్ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ. గంభీరమైన ఆరోపణలు చేస్తుంది చిత్రగుప్త. ఎందుకు చెప్పాలన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కేరళ మోడల్ ఏదైతుందో అదే అచ్చుగుద్దినట్టు తీసుకురావాలా అని చెప్పి వీళ్ళు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు నాకు అర్థమవుతుంది. ఇట్ మే బీ ఎ రూమర్, బట్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ టుడే. మీరు తీసుకున్న నిర్ణయాలు అట్లుండే. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన బడ్జెట్లో మీరు చూస్తే ఇది సాక్షాత్తు చచ్చిపోయిన మొహమ్మద్ అలీ జిన్నా తీసుకొని వచ్చి ఆయన ఆత్మ ఇక్కడ కూర్చోబెట్టి పరకాయ ప్రవేశం సిద్ధరామయ్యలా చేసి బడ్జెట్ తయారు చేసినట్టు ఉన్నది. లేదా ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పుడు, ఇన్ దిస్ బడ్జెట్ కర్ణాటక గవర్నమెంటు ట్యాక్స్ పేయర్ల పైసా ఒక ఎడారి మతాలకు ఎట్లా అప్పచెప్తుంది అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. 15 న్యూ కాలేజీలు కేవలం ముస్లిం మహిళలకంట, ముస్లిం గర్ల్స్ కంట. ఇది ఎక్కడ బడ్జెట్ రాబాయి? ఎవడన్నా అడిగిండా? ఇది ల్యాండ్ వక్ఫ్ నుంచి తీసుకుంటారంట, ఈ కాలేజీలు కడతారంట. దాని తర్వాత టీచర్ల శాలరీలు ఎక్సెట్రా మొత్తం ముస్లింలకే అప్పచెప్తారట. టీచర్లకి ఇట్లా ట్యాక్స్ పేర్లు మాత్రం అందరు కట్టాలట. ట్యాక్స్ పైసా మాత్రం అందరి దగ్గరికి ఏం దోస్తున్నావు, కానీ కాలేజ్ ఎవరు కడుతున్నావు? ముస్లిం గర్ల్స్కి. కాంగ్రెస్ కేరళ మోడల్ ఆఫ్ కర్ణాటక ఏంది తెలుసా? 50,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందంట. మన కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమన్నా రేవంత్ అని ఇస్తానన్నాడు కదా, అట్లా ముస్లిం మహిళలకు ఎస్పెషలీ 50,000 రూపాయలు ముస్లిం గర్ల్స్కి ఇస్తారట. శాలరీ ఆఫ్ ఇమాంలు 6,000 రూపాయలు ఇంక్రీజ్ చేసిండ్రు. ఎవరైతే కేర్ టేకర్ చేస్తాడు కదా మస్జిద్ని, ఆడికి 5,000 రూపాయల ఎక్స్ట్రా పర్ మంత్. మళ్ళా హజ్ భవన్ బెంగళూరులో రెనోవేట్ చేస్తారట. ఒక్క దేవాలయాన్ని రెనోవేట్ చేసినారా మీరు? ఇంకా దేవాలయాలు ఉన్న బంగారం మీద కన్ను పెట్టకపోతే చాలు మీరు. చీఫ్ మినిస్టరు మైనారిటీ కాలనీ కడతాడట, ముస్లింలకు ఇల్లులు ఇస్తాడట. మైనారిటీ కాలనీ ముస్లింలకి తారా స్థాయికి ఇలా పిచ్చి పోలేదా? ఇప్పుడు చెప్పురా ఎవరికి అన్యాయం జరుగుతుందిరా దక్షిణాన? ఆ చరణ్ గారిని అడుగుతున్నా, ఆయన పేరేం దేవేందర్ రావు గారిని అడుగుతున్నా, మళ్ళీ ఆ అనిల్ రావుని అడుగుతున్నా, ఆ టీబీసీ చెత్త న్యూస్ పెట్టుకున్నాడు చూడు, చెత్తగారే చెప్పరా ఇప్పుడు ఎవరికి అన్యాయం జరుగుతుందిరా డీలిమిటేషన్ వల్ల? ఎవడి వల్ల జరుగుతుందిరా డీలిమిటేషన్ వల్ల చెప్పు? మైనారిటీ కాలనీ కడతాడరా ఎవడన్నా చీఫ్ మినిస్టరు? 1000 కోట్లు దీనికి బడ్జెట్ అలొకేట్ చేసిర్రు. ఇదంతా ఇది కానికే 250 మౌలానా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంట. మౌలానా ఏంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెళ్ళిందిరా? ఒక్క గురుకులం కట్టిండా సిద్ధరామయ్య? మళ్ళీ ఇదంతా ట్యాక్స్ పేయర్ల పైసతోని. ఇప్పుడు ఏం మాట్లాడతారు చెప్పురు నాకు? 4% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఫర్ ముస్లిమ్స్ అంట. ముస్లింలకు 4% కాంట్రాక్ట్ అంట. 150 కోట్లు బడ్జెటు మన ఇలా బొందలగడ్డలు డెవలప్ చేయనికేనంట. 50 లక్షల పైసా ముస్లిం కల్చరల్ ప్రోగ్రాంలు అంట. అసలు కల్చరల్ ప్రోగ్రామ్ డ్యాన్సు పాటలు హరాం కదరా? ముస్లింలకు హరాం కదా, వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్ ఏందిరా? డార్క్ సర్కిల్స్ వచ్చినాయి కదా, నిద్ర పట్టలే నాకు రాత్రి అంతా. మావుని కూడా నిద్ర పోనీ అటు తగ్గుతున్నాడు మా జయ్యాడు. ఐటీఐ కాలేజీలు కట్టిరట ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో. ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ అంటే ఏందిరా? రాజ్యాంగంలో ముస్లిం డామినేటెడ్ అంటే ఏంది? ఐటీఐ కాలేజీలు కడతారట. రెసిడెన్షియల్ కాలేజ్ ఫర్ ముస్లిం గర్ల్స్ అంట. మళ్ళీ హిందూ పోరలు ఏం తప్పు చేసిర్రా? డీలిమిటేషన్లో అన్యాయం కదా, మళ్ళీ డీలిమిటేషన్ నాకెందుకురా? పెద్ద పెద్ద నిర్ణయ ప్రక్రియలు మాట్లాడతారు. మళ్ళీ ఇది ఏందిరా? నేషనల్ అండ్ ఫారిన్ స్కాలర్షిప్స్ ఇస్తారట. నీ అమ్మ ఆడు ఏమైనరా అంటే పాన్ షాప్ పెట్టే సున్నం రాసే జఫర్ బాయ్ ఖావ్ ఆడానే ఆడదాని తర్వాత రెహాన్ చికెన్ షాప్ జిందాబాద్ అని చెప్పాల నాయకుడే అనే. మళ్ళీ వీళ్ళు పోయి ఫారిన్లు ఏం చేస్తారంటే సున్నం ఎట్లా పెట్టాలి ఆకుకు నేర్పించి వస్తారేమో ట్రంప్కి. పంచర్ చిక్కి కొడతాడు. వాడు పక్కకేం చూసి ఏం చేస్తుండో అనుకోవాలి, ఇంకకేం చూస్తే ముందే ఇట్లా అంటే వేరే మతలబ్లు వస్తాయి. వీళ్ళకు నేషనల్ స్కాలర్షిప్లు ఇస్తారట.
సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ ముస్లిం గర్ల్స్ అనట. ఈడ లవ్ జిహాద్లో ఏది హిందూ పోరీలకు రా ఆయన, సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాంలు అంట. డీలిమిటేషన్ ఫర్ హిందూస్ ఎట్లా జరుగుతుంది అన్యాయం? మళ్ళా దీని మీద కూడా మాట్లాడు. ముస్లిం సప్లయర్లకు రిజర్వేషన్ ఇస్తారట, ముస్లిం సప్లయర్లకు. హలాల్ బడ్జెట్ ఇది. మళ్ళీ పొద్దుగాల లేస్తే వీళ్ళు రిజర్వేషన్ అని మాట్లాడతారు కదా మామ. ఈ రిజర్వేషన్ ఎడికని ఇస్తున్నారు? ఓబీసీ కోటాలకు ఎందుకు ఇస్తున్నారు? క్యాస్ట్ సెన్సస్ చెయ్యాలా, ఈ డిస్క్రిమినేషన్ ఏంది అని చెప్పి మళ్ళీ మీ రాహుల్ గాంధీ మాట్లాడి తీవ్రంగా గూస్మాండం బద్దలు ఎవరిది కొడుతున్నాడు? బీసీలది కదా, ఎస్టీ ఎస్సీ ఓబీసీలది కదా. మళ్ళీ ఎస్టీ ఎస్సీ ఓబీసీలకు ఒక్క బడ్జెట్ అని పెట్టిండా మీ హలాల్ బడ్జెట్ సిద్ధరామయ్య? నిద్రలకేం లేవు ఓ హిందూ. ఈ డీలిమిటేషన్ ఏం లేదు. జనాభా ప్రాతిపద్యాన డీలిమిటేషన్ జరగాల, టెరిటరీ బౌండరీస్ మారాలా, అప్పుడే కానీ ఇవి సుధరాంచాయి. నువ్వు ఫస్ట్ నిద్ర లేపాలా ఇవన్నిటికంటే ముందు. డీలిమిటేషన్కి ఇవన్నీ తర్వాత వస్తాయి. కర్ణాటకలో 83% హిందువులు ఉంటారు. 83%, సరే 70% వేసుకో హిందువులు. ఈ 11% కోర్ కాంగ్రెస్ ఓటర్లు ఈ ముస్లింలు ఉన్నారు చూడు, వాళ్ళ కోసము ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టిండు సిద్ధరామయ్య. మళ్ళీ నీ ఐకమత్యం లేక, నీ గంపగుత్త ఓట్లు లేక సిగ్గు శరం తెచ్చుకో. నీ నిద్రలకి లేవు. మాకు నిధులు పోతాయని అంటున్నావు. నిధులు ఉన్నప్పటికీ హిందువులకి ఏమొచ్చినాయిరా? వాడికి డీలిమిటేషన్తో పనిలే, వాడికి వక్ఫ్తో పని, వాడికి డీలిమిటేషన్తో పనిలే, పిఎస్ఎస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్తో పని, వాడికి డీలిమిటేషన్తో పనిలే. ఆడ ఎడారి మాత్రం పుట్టక ముందు ఉన్న నా దేవాలయం కూడా వక్ఫ్ పట్టాడు. నీకు అది అక్కర్లే. ఆలోచిస్తావా లేదా అనుభవిస్తావా? భారత్ మాతాకి జై అని అనాలనంటే ఈ వన్ వే సెక్యులరిజం నుంచి మనం దూరం పోవాలి. ఈ కాంగ్రెస్ తీసుకొస్తున్న వన్ వే సెక్యులరిజం నుంచి మనం దూరం పోవాలి. ఇవాళ మల్లికార్జున్ ఖార్గే రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చిర్రు తెలుసా? ఆయన ఇంటికి ఎవరైతే మటన్ తీసుకొని వచ్చి మంచిగా కమ్మగా పుల్లగా తినిపెట్టిండు చూడు, ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిండు. ఇది నేననడం మాట కాదు, సౌరవ్ వల్లభ్ బీజేపీ లీడర్ మాట్లాడిన మాట. మళ్ళా మన కుంభుకు వస్తే గరీబీ పోతుందా అని చెప్పి మాట్లాడిండు కదా ఎవరు? మల్లికార్జున్ ఖార్గే. గరీబీ మళ్ళీ ఇఫ్తియార్ పార్టీలో పోయి కూర్చున్నంత మాత్రాన గరీబీ తక్కువైందా? అడిగేటోళ్ళు లేకనా? ఈ వన్ వే సెక్యులరిజాన్ని మనము ఆపుదామా వద్దా? నిద్ర లేస్తావా లేక నిద్రపోతావా? ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా?